శ్రీమాత్రే నమః. అష్టాదశ శక్తిపీఠాల్లో 16వదైన సర్వమంగళాదేవి విశిష్టత గురించి చెప్పుకుందాం. సతీదేవి యొక్క శరీరం ఖండం ఒకటి ఇక్కడ పడి ఒక శక్తిపీఠం ఏర్పడింది. సర్వమంగళాలను దేవి ప్రసాదించడంతో ఈ తేజమూర్తిని దేవతలు, మునులు సర్వమంగళాదేవిని కీర్తించారు. ఈ క్షేత్రంలో శ్వేత, మధుర, ఫల్గుణి అనే 3 నదులు సంగమిస్తూ ఉండడం చేత ఈ క్షేత్రానికి ప్రయాగతో సమానమైన ఖ్యాతి ఏర్పడింది. ప్రస్తుతం మధురా నది, శ్వేతా నది ప్రవహిస్తూ కనిపిస్తున్నాయి. ఫల్గుణి నది అంతర్ధానమే అంతర్వాహిని అయిపోయింది. ఇక్కడ ఉన్న సర్వమంగళాదేవి ఈ క్షేత్రాన్ని సేవించే వారిని, వారి పితృదేవతలను కూడా నిత్యం అనుగ్రహిస్తూ ఉంటుంది. ఫల్గుణి నదీ తీరంలో కోలాహలం అనే పర్వతం ఉంది. గయాసురుడైన రాక్షసుడు ఈ పర్వతం మీద ఘోర తపస్సు చేయసాగాడు. విష్ణువు ప్రత్యక్షమై అతడిని ఏమైనా వరం కావాలని కోరుకోమన్నాడు. తనని తాకిన ప్రతి జీవికి మోక్షం వచ్చే వరం అనుగ్రహించమని గయాసురుడు అడిగాడు. విష్ణువు ఆ వరాన్ని అవలీలగా ఇచ్చేశాడు. గయాసుడు తన శరీరాన్ని వేలాది మైళ్ళు పెంచి ఎక్కడెక్కడికి మారుమూల వాసులకు సైతము అందుబాటులో ఉండేలా చూసుకున్నాడు. ఇంకేముంది, దాదాపు అన్ని రకాల జీవులు గయాసురుడు పుణ్యమాని మోక్షం పొందసాగాయి. స్వర్గం, నరకం దాదాపు ఖాళీ అయిపోయింది. ఇది ఇలా ఉంటే యమధర్మరాజు కూతురు ధర్మవ్రత మరీచి మహర్షిని వివాహం చేసుకుంది. ఒకనాడు ఆమె ధర్మసకట స్థితిలో పడి ఎటు తేల్చుకోలేక చివరికి ధర్మబద్ధంగానే ప్రవర్తించింది. కానీ ఆమె భర్త తొందరపడి ఆమెను శిలగా మారిపోమని శపించాడు. ధర్మవ్రతాన్ని ఒక నిష్ఠగా ఆచరించే తననే భర్త శపిస్తాడా అనే రోషంతో కొద్దిగా ఆమె శాపాన్ని పోగొట్టుకోవడానికి తపస్సుకు కూర్చుంది. విష్ణువు ఎంత నచ్చజెప్పిన మీదట ఆమె శాప విమోచనం కావడానికి ఒప్పుకొని తన తలపైన నీ పాదాలు ఉంచు, నీ పాదాన్ని స్పృశించిన వారికి బ్రహ్మలోకం ప్రసాదించని కోరింది. అలాగే అని విష్ణువు అన్నారు. ఈలోగా గయాసుడి తాకిడి మరీ ఎక్కువైపోయింది. స్వర్గ నరకాలు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. దేవతలంతా ఆలోచించి బ్రహ్మదేవుని గయాసుడిని వద్దకు పంపారు. తనకు యజ్ఞం తలపెట్టానని అందుకు గయాసుడి దేహవక్ష భాగము యజ్ఞవాటిగా కావాలని అడిగారు. రాయుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అయితే వేడికి అతని దేహం కదలసాగింది. ధర్మవ్రతిశీలగా మారిపోవడం వల్ల కోలాహల పర్వతం చక్కగా వచ్చిన అసురుని తల వద్ద ధర్మవ్రత శిలను బరువుగా ఉంచారు. దానిపైకి విష్ణువును ఆవాహనం చేసేసరికి గైడి శరీరంలో కదలిక మొదలైంది. ఆ విధంగా ఇద్దరికి విష్ణువు ఇచ్చిన వరాలు ముక్తిదాయకము అయ్యాయి. పితృదేవతలకు పిండ ప్రదానానికి సద్గతులు కలిగించగల క్షేత్రాలయ్యాయి. గయాసుడి శిరస్సు అది కదలకుండా ఉంచిన ధర్మవ్రత శిల, ఆ శిలపై విష్ణు పాదములున్న స్థలము గయాక్షేత్రంగా వాసికెక్కింది. ఓం శ్రీమాత్రే నమః.